తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మరి రాష్ట్రంలో మంచి పేరున్నటువంటి ఆంజనేయ పాత్రధారి, ఆంజనేయుడు అంటే ప్రముఖుల్లో లక్ష్మణరావు గారి తర్వాత నేను చూసినటువంటి ఆంజనేయుడు మన ముందున్నారు. మరి అట్లాంటి ఆంజనేయ పాత్రధారి కేవలం ఆంజనేయుడు కాదు, తర్వాత కూడా తదితర పాత్రలు నేర్చుకుంటూ కళారంగ సేవ చేస్తున్నటువంటి మంచి గాయకుడు మన ముందున్నారు. ఈ కళాభిషేకంలో మనం వారితో ముచ్చటిస్తూ వారి కళారంగ ప్రస్థానాన్ని మీకు తెలియజేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మీరందరూ కూడా మన తేనె తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. మరి ఈ కార్యక్రమానికి సంగీత సహకారం అందిస్తున్నటువంటి ముంతా లక్ష్మణరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి పెద్దలు, నేను పేరు చెప్తే బాగుండదు, నాకు తెలుసు మీ అందరికీ కూడా సుపరిచితులే, మరి వారితో సభా మర్యాదపూర్వకంగా వారి ప్రస్తావనాన్ని మీకు తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. సార్ నమస్తే. నమస్తే అండి. నమస్తే సార్. మరి మీ పేరు, మీ వివరాలు, మీ పేరు, మీ తల్లిదండ్రుల పేరు తెలియజేయండి. ఏ ఊరు? ప్రేక్షకులకు నమస్కారములు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో నేనంటే మంచి అభిమానం గల ప్రేక్షకులు, కళాకారులు, కళాభిమానులు మీ అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. నేను పుట్టినది విశాఖపట్నం జిల్లా పద్మనాభ మండలం బీఆర్ తాళవలస గ్రామం. మా అమ్మగారు నరసమ్మ, మా నాన్నగారి పేరు అప్పలస్వామి. మేము 5 అన్నదమ్ములము, అందులో చిన్నవాడిని, 4 అక్క చెల్లెళ్ళు. మీ పేరు సార్? నా పేరు గుడివాడ పైడిరాజు. గుడివాడ పైడిరాజు. ప్లస్ నన్ను ఏలూరు జీపీ రాజు అంటారు, ఏలూరు పైడిరాజు అంటారు. ఇలా 3 పేర్ల మీద నడుతున్నాను. మొత్తానికి మంచి పేరు సంపాదించుకున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనతో మొదలు పెడదామా? మొదలు పెడదాం. శుక్లం భరతరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే గజానన పద్మార్గో గజానన మహర్నిశం ఏకదంతముపాస్మహే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. చాలా సంతోషం సార్. మరి చక్కని ప్రార్థనా గీతంతో మన కార్యక్రమాన్ని మీ గాత్రం ద్వారా ప్రారంభించారు. మొట్టమొదట నేను మిమ్మల్ని బండ్లపల్లి, పప్పూరు మండలం బండ్లపల్లిలో చూశాను. మరి అక్కడ మీరు పాడినటువంటి ఆ పాట, పద్యం అనేటువంటిది చాలా అద్భుతంగా పాడినారు. ఆ రోజు నుంచి మీకు నేను ఫ్యాన్ అయిపోయాను. మీరు వేషం వేసుకునేటప్పుడు కూడా మీ దగ్గరే ఉన్నాను నేను. మీకు మిమ్మల్ని పలకరించినాను. మనకి పరిచయాలు లేవు కాబట్టి మామూలు సాధారణ కళాకారులాగా అనుకుంటారు. ఏదేమైనా మీరు చాలా గొప్ప కళాకారులని మన ప్రేక్షకులందరూ కూడా మిమ్మల్ని కొనియాడుతున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి ఈ కళారంగంలోకి మీరు ఎట్లా వచ్చినారు? నేను 25 సంవత్సరాలలో వయసులో ఏలూరు వెళ్ళిపోయాను. అప్పటికి ఇక్కడ గాలి పద్యాలు అవి పాడేవాడు. సినిమా పాటలు రికార్డులో పద్యాలు వస్తే అవి పాడేవాడిని. పాడితే అలాగ ఎలాగైతే కానీ ఏదో రకంగా నేను మా ఊరు చేరుకున్నాను, ఏలూరు చేరుకున్నాను. అక్కడ మిల్లులో వర్క్ చేస్తుంటే పద్యాలు అవి పాడుతుంటే ఒక ఆయన నిజమైన కళాకారుడే. ఆయన చూసి నన్ను శనివారపేట అక్కడ ఒక గురువు ఉండేవారు. ఆ గురువు పేరు ఏంటి? కోడే వెంకటేశ్వరరావు. ఆయన కలప వెంకటేశ్వరరావు గురువు గారు అనమాట. ఆయన చేతిలో పడ్డాను. పడిన తర్వాత అవును నకులుడు, సహాదేవుడు, అభిమానుడు, ద్రోణుడు, భీష్ముడు,
ఇవన్నీ వేషాలు. తర్వాత ఫస్ట్ ఆఫ్ అర్జునుడు ఆయనే నేర్పారు. అలాగ ఆడుతూ ఆడుతూ ఆడుతుండగా రామాయణ యుద్ధం అంగదుడు నేర్చుకున్నాను. ఆ వేషంతో నేను ఏలూరు నుంచి కొద్దిగా బయటపడ్డాను. ఏలూరు జూటుమిల్లో కుర్రోడు ఉన్నాడు, ఏలూరు బాగా పాడుతుంటానే ఒక ట్రాక్ వచ్చింది. అక్కడి నుంచి ఇలాగా ఆ గురువు అయిన తర్వాత అయ్యనాగేశ్వరరావు గారు పంతులు గారు ఉండేవారు మన ప్రాంతంలో. ఆయన కదా సంగీత దుర్యోధన పేరు కర్రబ్బులు కాకపంతులు వాళ్ళు ఉండేటప్పుడు మా జిల్లాల్లో సంగీత దుర్యోధనుడు అని పేరంట ఆయనకి. ఆయన పంతులు గారు, వాళ్ళ అమ్మాయి మన ఆర్టిస్టే. ఆయన దగ్గరికి వెళ్ళి హరిచంద్ర పద్యాలు, నక్షత్ర పద్యాలు, కొన్ని పద్యాలు ఆయన దగ్గర నేర్చుకోవడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ పాప మంచి ఆర్టిస్టు లలిత్ కుమార్ అని, ఆవిడ దగ్గర కొన్నలాగా ఆడవాళ్ళతో తిరిగి 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 కొద్దిగా అనుభవం పెరిగింది. తిరిగితేనే అనుభవం పెరిగింది, నేర్చుకోవడం కాకుండా. అలా అలా ఆ నాటకాలు ఆడేవారు, నాటు టీజే మీద పద్యం పాడించేవారు. అంత అలాగా కొంత భయం పోయింది. అప్పుడు అలాగా అది పోయిన తర్వాత అంగదర ఆడాను. వైమత్యాలు అంగదర ఆడితే అక్కడి నుంచి పొలం కుర్రడని అది బయటపడడం జరిగింది. అక్కడి నుంచి కోయిలగుడి విజయ్ కుమార్ అని ఆయన నన్ను చూశాడు. ఆయన చూసి ఆయన మొత్తం 8 సంవత్సరాలు నక్షత్రం నేర్పించుకొని రాజమండ్రి గోటాల చిల్లార గారు గురువు గారు ఆయన చేతిలో పడ్డాను. 8 సంవత్సరాలు ఆయన చేతిలో ఉండి 8 సంవత్సరాలు త్రూఅవుట్ నక్షత్రకి ఆడాను. ఆయన చేతిలో ఆడిన తర్వాత మళ్ళా ఏలూరు అయినా ఈయన గంధ నాగేశ్వర గారి చేతిలో పడ్డాను. ఆయన బాలవర్ధి నేర్పించారు. బాలవర్ధి కొన్నాళ్ళు ఆడాను. ఇప్పుడు ఆయన బాలవర్ధి నేర్పించారు. బాలవర్ధి నేర్పించిన తర్వాత ఆయన కొన్ని నాటకాలు ఆడాను. ఆ నాటకాలు ఆడిన తర్వాత రాజుగారు పరిచయం అయ్యారు, సనుపు రాజుగారు. ఆయన దాంట్లో ద్రోణుడు, భీష్ముడు, అభిమాన్యుడు, అశ్వత్థామ ఆడలేదు, వికర్ణుడు, ఈ వేషాలన్నీ ఆడాను. ఆడిన తర్వాత అప్పుడు ఆయన టికెట్ నరక పెడితే ఆయన పక్కనే ఫస్ట్ ఆఫ్ అర్జున్ ఆడడానికి ఆ రోజుల్లో 3,000 రూపాయలు ఇచ్చాను ఈ నాటకం పెట్టుకున్నోడికి. అప్పుడు నా నాటకం వేషం నేర్చుకోవడం, వాళ్ళకు డబ్బులు ఇవ్వడం, వేషం నాటకంలో వేషం ఇవ్వడం, మనం పాడడం. ఇది ఎలాగెలా అలాగా అభివృద్ధి అయింది. అభివృద్ధి అయిన తర్వాత కోడివేల వెంకటేశ్వరరావు గారు రాజమండ్రి గోటాల చిల్లారు అన్నాను కదా, వాళ్ళ ట్రూప్లో 8 సంవత్సరాలు ఆడాను. ఆడిన తర్వాత అలాగా నేను పాడుతుంటే అందరూ అనేవారు, నీవు వేషాలు కాదు అయ్యా, నువ్వు ఆంజనేయుడు నేర్చుకో, నీ గాత్రం మంచిది, మనసు బాగానే ఉన్నావు, వేషం సరిపోతాను. ఇలాగే నా వేషం ఆడికి దీపతి నంబడి ఇయ్యం మొదలు పెట్టారు. నువ్వు ఆంజనేయుడు నేర్చుకోని ఇలా ఉండి నాకు రాదు, నాకు చదువు లేదు అంతగా. అప్పుడు మళ్ళీ టీ శ్రీరాముల క్యాసెట్ను పృథ్వీ క్యాసెట్ కొని ఆ పద్యాలు మా గురుగారు నేర్చుకొని నాకు ఆంజనేయుడు ఎక్కించారు. ఎక్కించిన కొన్నాళ్ళు అవి పాడిన తర్వాత అవి బాగాలేవు, మన గాత్రకైనా సూట్ అవ్వాల. అప్పుడు లక్ష్మణరావు గారు ప్లాట్ పట్టుకొని మా గురుగారు మళ్ళీ ఆ పద్యాలు అవి నేర్చుకొని నాకు నేర్పారు. నేర్పిన తర్వాత ఆంజనేయుడు వేషం అలా బయటపడ్డాడు. మరొకసారి మీ గురుగారి పేరు? ఫస్ట్ మా గురుగారు కోడేల వెంకటేశ్వరరావు గారు, ఆయన తర్వాత నాగేశ్వరరావు గారు, అయిన తర్వాత రాజమండ్రి గోటాల చిల్లారు గారు, అయిన తర్వాత నాస్టుగురు గంధ నాగేశ్వరరావు గారు. వాళ్ళందరికీ నా నమస్కారం. తర్వాత ఇక్కడ విజయనగరం వచ్చిన తర్వాత ఫస్ట్ పంతులు గారు మురళి గారు, వాళ్ళ అన్నయ్య గారు సూరిబాబు గారు, వారికి నమస్కారం. ఆయన మన రాజమండ్రిలో హైదరాబాద్ లో కాలం చేశారంట. ఆయన చేసిన తర్వాత మురళి గారు, తర్వాత పాలకృష్ణ గారు, ముంతా లక్ష్మణరావు గారు. ఓకే, సంతోషం సార్. మరి మా ప్రేక్షకుల కోసం ఒక మంచి పద్యాన్ని, నాకు కావాల్సింది ఏదంటే మీరు మధ్య మధ్యలో జిలుగులు వేసి పాడతారు చూడండి. అదే పాట డోలకొని లేడు, ఆ పాట లేరు కానీ తప్పదు, పాడండి మీరు. ప్రభు తమాజ్ఞని ఎన్నడైనా కాదంటినా, మీ ధర్మోపదేశంలో ఎన్నడైనా స్మరించినా తండ్రి, కర్తవ్యం బోధ చేసితివి, తమాజ్ఞని ఎన్నడైనా కాదంటినా, మీ ధర్మోపదేశంలో ఎన్నడైనా నేను స్మరించినా తండ్రి,
పవన పుత్రుని నామనే జ్ఞానము ప్రభు మీ నామనే భాగ్యము మీ నామమే
చాలా సంతోషం సార్. అయ్యా చక్కని గాత్రముతో అసలు ఆంజనేయ స్వామి వచ్చి పాడుతున్నాడా అన్నంత అనుభూతిని కలిగిస్తారు మీ గాత్రం ద్వారా ఆ పద్యాలని. మరి మీకు కళాభివందనాలు. మరి మీరు ఇప్పుడు ప్రస్తుతం ప్రదర్శిస్తున్నటువంటి పాత్రల పేర్లు తెలియజేయండి. ఫస్ట్లో నేనైతే కురుక్షేత్రంలో అర్జునుడు నేర్చుకున్నాను. తర్వాత కోడే వెంకటేశ్వరరావు అని కురుక్షేత్రానికి మంచి ప్రసిద్ధి గల గురువు అయిన పటకసీని కృష్ణుడు నేర్పించాడు. సెంటర్ సీన్ కృష్ణుడు ఆడేవాడిని. పాండవ సీన్ వచ్చేది కాదు నాకు. అందరితో ఎక్కువ డైలాగ్స్ ఉండేవి కదా, వారు అది నేర్చుకోలేకపోయాను. పాండవ సీన్ ఆడి ఇచ్చిన తర్వాత సెంటర్ సీన్ కృష్ణుడు ఆడేవాడు. చెల్లేశాలకు పద్యాలు రాయబారం వారు అది ఆడిన తర్వాత ఈ మధ్య మనం అందరూ నేర్చుకోమంటే మొన్నే సెంటర్ సీన్ నేర్చుకున్నాను బాగా పూర్తిగా. మరి ముంత లక్ష్మణరావు గారి దగ్గర పాలంకేశ్వర దగ్గర వీళ్ళు పద్యాలు కుదించారు. సెంటర్ సీన్ కృష్ణుడు నేర్చుకొని మొన్న ప్రదర్శన ఇచ్చాను. అందరూ రాజుగారి లాగే పాడేవని అందరూ నన్ను గౌరవించారు. మరి రాజుగారి లాగా ఆ సెంటర్ సీన్ లో ఏదైనా ఒక పద్యాన్ని పాడాలి. అది సరస్వతి రాగం పాడతాను. అది మరి అది పాడితేనే వాళ్ళకి జనం రాజుగారిగా ఉన్నట్టు ఉంటుంది. మరియు నువ్వు రాజరాజా అలుగుటయే ఎరుంగని అలుగుటయే ఎరుంగని మహోమైదాత్ముడు అజాత శత్రువే అలిగిన నాడు సాగరములన్నయో ఏతముగకపోవుడే కర్ణులు 10,000 కర్ణులు 10,000 అని నత్తురు చత్తురు రాజరాజా నా పంటుల్ని విశ్వసింపుము పన్నులు లోకులంగా మెల్లరు రాయబారంలో తమ్ముని కొడుకుల పద్యం సారికేశరాగం. మామా సత్యవతి పవిత్ర ధాతరాష్ట్రులకును
పాండవులకు సంధి కావించి ఈ రాజలోకమునల్ల కాపాడమని నేను యాచించుటికై పాండవ దూతనై నీ వద్దకు వచ్చింది మామా, నీ వద్దకు వచ్చింది. తమ్ములు కొడుకులు సదమాలిమ్మని అగులిన ఇష్టపడవయే నీవు 5 లమ్మని 5 నీకు దాచినట్లు మనోపము వార్యను మామా. చాలా అద్భుతంగా పాడినారు సార్, చాలా బాగా పాడుతున్నారు. మరి మీరు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది ఈ కళారంగంలో మీకు? నేను నేర్చుకోవడమే 30 సంవత్సరాలు నేర్చుకున్నాను. నేర్చుకోవడం 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు అయిన తర్వాత విజయనగరం వచ్చి అప్పుడప్పుడు ఏదో చిన్న చిన్న నాటకాలు ఆడి ఏలూరులో ఉండేటప్పుడు డబ్బులు తీసుకొని ఆడేది విజయనగరం జిల్లా వచ్చిన తర్వాతనే. విజయనగరం జిల్లా అక్కడ వేషాలు నేర్చుకోవడం, ఏదో డబ్బులు ఇచ్చి ఆడడమే అక్కడ జరిగింది. అలాగా ఒకవేళ ఎక్కడ నాటకానికి వెళ్తే 2000, 1500, 500 నాకు ఇవ్వడం ఇలాగే జరిగింది ఇంతకాలం. భగవంతుడి దయ వల్ల ఇక్కడికి రావడము, ఉద్యోగం మానేసి ఇక్కడ రావడం. ఏం ఉద్యోగం చేస్తా ఉంటారు మీరు? ఏలూరు జూటు మిల్లులో కార్మికుడిగా చేసేవాడు. అది మానేసిన తర్వాత భగవంతుడే తీసుకొచ్చి ఇక్కడ పాడేశాడు. నాకు ఉద్యోగం మారడం అంటే జరగపోనది. 24 గంటలు ఆంజనేయ స్వామి నాకు కనపడడం, ఇక్కడికి వెళ్ళిపోయాడు. 24 గంటలో జరిగిపోయి. ఎంత కనపడినాడు? యువతల యేసుప్రభు కనపడ్డాడు. ఇతల రామాయణం వచ్చింది, ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా వచ్చింది. అప్పటికి ఒక పాస్ట్ ఉండేవాడు, నాకు ఆడు వర్క్ చేసేవాడు. ఇందులో గురుగారు ఇందులో చేర్పండి, మీరు మంచి ఫాస్ట్ అయిపోతారు, అది ఇది మంచి మీకు పేరు వస్తుందండి మీరు కానీ అని చెప్పేవాడు. మీరు అటు మారిపోదామా ఇటు మారిపోదామా అనే ఉద్దేశంలో నువ్వు అలా ఒక నెల రోజులు తపన పడ్డాను. తపన పడితే ఒక రోజుని ఈ సినిమా చూడలేదు నేను. అప్పటికే చూసిన చూడలేదు. అందరు చెప్పారు ఎంత బాలాంజనేయ స్వామి సినిమా బాగుంది అని అనేవారు. బాలరామాయణం జూనియర్ ఎన్టీఆర్ అనేసరికి ఒక రాత్రి చిన్న తాటాక పాక, తెల్లటి గోడ, ఇంత గోడ, ఇంత సక్షాలతో వాక్యం కనబడ్డాము, దేవుడు పైనుంచి దిగి వచ్చేయడం, ఈ 2 అది అయిపోయింది. అది అయిపోయింది. దాని మోజు మనకి దీని మీద ఉంది కదా మోజు అంతా. ఆయన కడ్డపడ్డాడు కానీ నాకు అటు మనసు నాకు అటు తార్చెల్లా. అది అయిపోయిన తర్వాత ఆంజనేయ స్వామి వెళ్ళిపోయాడు. ఆయన వచ్చి నా ముందులు గెంతుతాడు. నాకు నిదర్శనం అయిపోయింది. మనం మాట్లాడినట్టు అయిపోయాను, మామూలు మనిషిని అయిపోయాను. నిద్రలో మామూలు మనిషిని అయిపోయాను. స్వామి వచ్చాడని నా గుండె జల్లు మనిపోయింది. నిజంగా ఆయన స్వామి నా దగ్గరకు వచ్చాడు, నేను ఒక మనిషిని నిదర్శనం అయిపోయింది. పట్టుకుంతా దొరకడు, స్వామి స్వామి అని పరిగెట్టేస్తున్నాను. ఈ గోడ మీద గోడలు ఎంత స్వామి కదా ఎంతెత్తాను కానీ నాకు దొరకదు. తెలివి వెళ్ళిపోవచ్చు. ఆ తెల్లారితే ఇటుక బేస్ అయిపోయాను, అది వదిలేసాం అంతే. ఆ రోజు నుంచి ఇంకా అంతే దశ తిరిగింది అంటారా? ఈ రంగంలో దశ తిరిగింది. ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలకు? 18 జిల్లాలు. 18 జిల్లాలు ఇప్పుడు అడిగెట్టాం. ఎన్ని నాటకాలు ఆడింటారు? ఉంటాయి దగ్గర నెక్కట్లేదు కానీ డైరీలోనే ఉంటాయి ఎక్కువ. అక్కడ ఆడిగే బోల్ నాటకాలు, ఏలూరులో ఆడిగే నాకు డైరీ అది రాయలేదు కానీ చాలా నాటకాలు ఆడాను. 8 సంవత్సరాలు త్రూఅవుట్ నక్షత్రం నెలకు 30 నాటకాలు ఉండేవి. నక్షత్రం కూడా ఈ కృష్ణుడు అక్కడక్కడ ఉండేవి.
బాలవర్ధి దగ్గర ఒక 30 నాటకాలు ఆడాను. ఆ, ఎక్కువ కురుక్షేత్రము 8 సంవత్సరాలు తిరువట నక్షత్రక అబ్బబ్బ. మన కొలిగిడి విజయకుమార్ ట్రూప్ లో ఆ, రాజమండ్రి గోటాల చిల్లారు గారు ఓకే, ఉండే ఓకే. అప్పుల్లో మరి కానీ మన లెక్కలే బేటలు ఉంటాయి దగ్గర 2000 3000 చిల్లర ఉంటాయి. ఉమ్, ఉమ్, మరి నక్షత్ర పాత్ర నుంచి అన్ని సంవత్సరాలు మీరు నక్షత్రుడుగా ప్రదర్శించినారు కాబట్టి అక్కడి నుంచి ఒక మంచి పద్యాన్ని. ప్రేక్షకుల కోరిక మేర హరిశ్చంద్ర నాటకంలో నక్షత్ర పద్యం. హరిశ్చంద్ర ఇంత ధర్మం ఇప్పటిని ఎట్లా అర్చించదవయ్యా, వైదిక వృత్తి సంపాదితునల్టివా నుడగవు రాకపోకల నీకు రాసరికం పుశల్యములు దెత్తువటన్నా ఇంది ఏదేని వ్యాపారమంద దగిల నంద పుంజంబు పుట్టిన ఇంత ధనము గంటు గట్టిన ఈ స్వల్ప కాలమునకు గణచు కడచు ఈనాటి దానమా గడువు దినమో రాజా. ఆ గడువు దినమో. చాలా సంతోషం సార్. అయ్యా చక్కని పద్యాన్ని హరిశ్చంద్ర ఘట్టం నుంచి నక్షత్రకుడుగా మీరు పాడారు. మరి ఎంతమంది హరిశ్చంద్రులతో ఈ నక్షత్ర పాత్ర ధరించినారంటారు? ఇది చాలా రోజులు అయిపోయింది. రాజమండ్రి గోటాల చిల్లారు ఉండేటప్పుడు ఆయన ఒకటితోటి ఆడాను ఎక్కువ నాటకాలు. శంకుత నాగేశ్వరరావుతో మరి ఏలూరు సూర్యబాబు అని ఒక ఆయన ఉండేవాడు, బొబ్బులోడు. ఆవిడ నేను దగ్గర ఒక 30-40 నాటకాల దాకా విజయరాజు నేను శంకుతో కలిసి మన ఏలూరు ఉండేటప్పుడు ఆడాను. నేను ఆయనతో ఆడాను నాటకాలు. తర్వాత ఎక్కడేదో ఒకటి చిన్నదే పెద్దది ఏందంటే ఆడతారని కానీ నరసింహనాయుడుతో 4-5 సార్లు ఆడాను, మంగాదేవితో ఆడాను, ఇంకా బాలుగారితో ఆడలేదు నాటకాలు. ఈ ప్రాంతంలో దగ్గర 30 నాటకాలు ఆడడం జరిగింది అంతే. అక్కడ 8 సంవత్సరాలు తిరుగుతారు ఇచ్చారు నక్షత్రగా ఆయన ట్రూపులో. అలాగే ఈ రోజే బాలుగారు, తర్వాత నరసింహనాయుడు గారు, నేను ఆంజనేయుడిగా నాకు ఇవాళ ఆడగలుగుతాను. ఈ రోజు అంటే 18వ తేదీ 5వ నెల 2026. ఓకే. గతంలో కూడా బాలు గారితో ఆడినారంట. నేనైతే మర్చిపోయాను, గురుగారికి అయితే గుర్తుంది. జామ్లో ఒకసారి ఆడాం. జామ్లో. చాలా సంతోషం. మరి మీకు బాగా పేరు తెచ్చి పెట్టినటువంటి పాత్ర ఏదంటే ఏంటంటారు? ఆంజనేయుడే. ఆంజనేయుడు ఎవరెవరితో ఆంజనేయుడు పాత్ర నటించారు? లెక్కలేదు. ఏ రోజుకు ఒక రాముడు, రోజుకు ఒక రాముడు. ఎంతమంది రాములు ఉన్నారు లెక్కేయండి. ఇవాళ ఒక రాముడు, రేపు ఒక రాముడు. ఇవాళ రాముడు మేడం గారు ఏ పేరు? గౌరీశ్వరి గారు. ఇవాళ ఆడవాళ్ళు అందరితో ఆడాను. ఎక్కువ మరి లెక్కలేని రాములు అందరూ. రాయలసీమలో అయితే నాటకం రాముడు, ఇవాళ ఒక రాముడు, రేపు ఒక రాముడు. పేర్లో ఉన్న రాములు వాళ్ళు వేరే,
మన అనంతపురం జిల్లాకి అయితే మొత్తం 9 సీన్లు ఉంటాయి. 9 నవ్వు సీన్లే. అందులో కూడా రాముడు నీ పక్కన నేను ఆడాలండి అనుకునే ఆయనోడు ఒక రాముడు. అవి లెక్కలేవు. ఇప్పుడు పేర్లో ఉన్న వాళ్ళు అందరూ మన లైన్లో ఉన్న వాళ్ళు రాముళ్ళే. ఇక్కడ వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావు, దుర్గాప్రసాద్, తర్వాత గుండేశ్వరరావు, తర్వాత పాత వాళ్ళు ఉన్నారు పార్థవరంగా అసలు వాళ్ళు మెండరమణ, మెండప్పారావు, సూర్యనారాయణ, ఈ అమ్మాయి నాయుడు, బెలగూరు సూరిబాబు, బివి రంగారావుతో సహాదేవుడు ఆడాను. బివి రంగారావుతో ఫస్ట్ నా ఏలూరులో టికెట్ నాటకం ఆయన పక్కనే ఆడాను. రాజుగారితో ఎక్కువ నాటకాలు మైన వేసలేని రాజుగారితో ఆడాను. చాలా సంతోషం సార్. ఎవరు ఆంజనేయుడు పాత్ర వేసినా కూడా పైడిరాజు గారు ఇట్లా పాడతారు కదా, పైడిరాజు గారు ఉంటే ఈ రకంగా పాడేవాడు కదా అనే ఆలోచన ఉంటుంది తప్ప మీ ప్రతిబింబమే మాకు వారిలో కనిపిస్తుంది తప్ప. భగవంతు ఇచ్చిన వరం అండి, మనకి ఏం చేస్తారు. అవి ఎలాగొస్తున్నానే ఎలాగ వెళ్ళిపోతారు, అది మనకి తెలియదు. చాలా దేవుడు మీకు మంచి వరమే అది. ప్రత్యక్షంగా స్వప్నంలో కల్పించినట్లే కదా మీకు కనిపించినాడు. మరి మీకు బాగా మిమ్మల్ని మెచ్చుకున్నటువంటి ప్రాంతం ఏదంటారు? ఒక వేదిక అదే అన్ని జిల్లాల్లో ఉంది. అన్ని జిల్లాల్లో నాటకం తీసిపోయిన తర్వాత మీ వయసు అంతా అడుగుతారు. నాది 64 ఏళ్ళు వస్తుందంటే అబ్బబ్బో 63, 64 సంవత్సరాలు ఈ వయసులో ఇలా పాడుతున్నారా దండాలు ఎట్టమే. కానీ ఇప్పుడు మనలో దూషించే వాళ్ళు ఎవరు లేరు, ఇప్పుడు లేరు. అన్ని 18 జిల్లాల్లో మన నిజామాబాద్ వెళ్ళొచ్చా, నిజామాబాద్ ఇట్లా బెంగళూరు మన పాగాడులా, ఆ పాగాడు యాత్రకే వెళ్తుంటారు ప్రతి సంవత్సరం. ఈ 2 మనం పెట్టవలసిందే వాళ్ళు చచ్చిపోయారట. ఫోన్ చేసి అక్కడికి వెళ్ళే వచ్చాను ఆ నాటకానికి. పాగాడులో మంచి అభిమానులు ఉన్నారు మన వాళ్ళు. మరి మీకు వచ్చినటువంటి ఈ కళారంగంలో మీరు సంపాదించుకున్నటువంటి సన్మానాలు, సన్మానాలు అయితే నెక్కేలేవా? 2 షేడ్లు నిండిపోయి ఉన్నాయి. 2 షేడ్లే. గురుగారి లాగా నాకు 2 షేడ్లు ఉన్నాయి సన్మానాలు. 250 సాల్వాలు ఎన్నో అట్టు పెట్టా అందరికి ఇవ్వగా. అవునులే అవునులే. మరి మీరు వివిధ ప్రాంతాలకు వెళ్ళి నాటకాలు ప్రదర్శిస్తున్నటువంటి ఈ సందర్భంలో మీకు తోడుగా ఎవరినైనా తీసుకెళ్తారా? ఇప్పటికి లేదు. ఇంతకు ముందు ఇంత మునిపి లేదు. ఇప్పుడే తీసుకెళ్ళదు, అప్పుడెందుకు తీసుకెళ్తాను. మీ కుటుంబ సహకారం ఎట్లుంటుంది? అదే వాళ్ళకేం తెలియదు. నేను ఏం చేస్తున్నాను వాళ్ళకి తెలియదు. మా ఇంట్లోకే తెలియదు, మా అన్నదమ్ములకి ఏం తెలియదు. అది నాదొక లోకం. ఆ భగవంతుడు ఎందుకు నాకు ఇది కల్పించడం తెలియదు. కానీ ఆ జ్ఞానం వాళ్ళకి లేదు. అది నాకెందుకు పుట్టిందో ఏం. మా తాతయ్య పురాణాలు చెప్పేవాడంట. మా సొంత తాత కాదు, మా తాతలో చిన్న తాత పురాణాలు చెప్పాడు. మంచి గాయకుడులే, అదే గాయకుడు. ఆయన లాస్ట్కి ఖరారు అయిపోయాడు. నాకు ఒకసారి వచ్చారు మీ చిన్నకాయ పిల్లలమే మరి వెళ్ళిపోయి చనిపోయి ఎక్కడ చచ్చిపోయి తెలియదు. మీకు వారసులు, ఈ కళారంగ వారసులు ఉన్నారా? ఇప్పటికి లేదు. నాకు 2 మనవళ్ళు. మరి ఓడికైనా అంటుందో అనొచ్చు తెలియదు. కొడుకులు లేరా? కొడుకు ఒక్క కొడుకే. ఆడికి ఈ లోకమే తెలియదు. ఆడి కంప్యూటర్ ఫోటోగ్రాఫర్, డిజైన్ వర్క్ అది బాగా చేసుకుంటాడు. ఇక్కడ వర్షం ఎక్కువ వెళ్తుంటాను. మరి మా ప్రేక్షకుల కోసం మీ గాత్రం నుంచి, మీ గలము నుంచి సీతమ్మ జాడ పాడండి. ఏమైనా పోటీ పట్టిందేమో. ప్రభు, మా జాతి కొత్తదా, ఈ కోత మీద పరాయిదా. రామాయణంబుతున్నా మాకు శాతదాదంటి మా
కబద్ధమును మైరావణి ప్రాణ మర్మము దల్పన రావణుడు రాజ్యమే బిడ్డల మాకు ప్రాణాలూ అప్పుడు తీసుకెళ్ళి రామైతిమే జాతి లక్షణములో జాతి లక్షణములు మా కోటి లక్షణములు మా కులప లక్షణములు అప్పుడు ఇప్పుడు ఈనాడు నీకు తెలియను ఇప్పుడు భగచిన ఏమి బలము రామ చూడండి మరి చెప్తా. చాలా సంతోషం సార్. మీరు మీ గాత్రం నుంచి ఎన్ని పద్యాలు విన్నా కూడా మాకు తనివి తీరదు. నేను ఆంజనేయ పాత్రదారులు నా దగ్గరకు వచ్చి ఆంజనేయ పాత్ర నేర్చుకుంటున్నటువంటి కొంతమంది, అంటే నాకు దగ్గరలో ఉన్నటువంటి ఏ ఆంజనేయ పాత్రధారైనా కూడా పైడిరాజు గారిని ఫాలో కాండి. పైడిరాజు గారు, లక్ష్మణరావు గారు పెద్దలు మహానుభావులు, వాళ్ళిద్దరి అనుకరణ మీరు చేస్తే మీకు మంచి అవకాశాలు వస్తాయని కూడా చెప్తున్నారు. రాయలసీమ మర్చిపోయింది అందరూ ఆంజనేయులు అందరూ నాలుపులేటే. అదే 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 మర్చిపోయారు. అవునవును. లేదు, నాకు ఈ మధ్యనే ఒక మిత్రుడు పరిచయం అయినారు ఆంజనేయ పాత్రధారిగా, ఆదినారాయణ గారని. నేను ఖచ్చితంగా మీరు పైడిరాజు గమకాలే వేసుకోండి అని చెప్తున్నాను. పాడుతున్నాడు, బాగుంది, ఇప్పుడు మంచి లైన్లోకి వచ్చినాడు. మరి ఎంతోమందికి ఆదర్శవంతులైనటువంటి మీరు ఆంజనేయ పాత్రధారిలో మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు చిన్న ప్రశంసా పత్రం ఇస్తాం, తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈ ప్రశంసా పత్రాన్ని ఇవ్వడానికి పెద్దలు సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా మీ సంగీత సహాయకులైనటువంటి ముంతా లక్ష్మణ్ గారు రావాల్సిందిగా కోరుచున్నాం సార్. ఓ కలామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తాం సార్. మీరు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.